ఇప్పటికీ కూడా మగధా న్యూస్ ఒక విషయం చెబుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అనపలాజిటిక్ సనాతనిగా మారదామనుకుంటున్నాను, ఇప్పటి వరకు నా చరిత్ర వేరు, ఇప్పటి నుంచి నేను హిందువుని, పూర్తి స్థాయి హిందువుని అని చెప్పి ఒక్క మాట మాట్లాడమని చెప్పండి. హిందుత్వం కోసం, సనాతనం కోసం, ప్రాంతీయత కోసం, అంటే రాష్ట్రం కోసం, యాజ్ వెల్ యాజ్ భారతదేశం కోసం నేను నిలబడతాను అని ఒక్క మాట చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. మా తాతలేదో క్యాథలిక్ క్రిస్టియన్లుగా మారారు, కానీ నేను ఇప్పుడు సనాతనిగా మారుతాను, 80% భారతీయులు ఉన్న భారతదేశంలో హిందుత్వం కోసమే పనిచేస్తాను అని ఒక్క మాట చెప్పమనండి. ఖచ్చితంగా మనస వాచ కర్మణ మగధా న్యూస్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మేము నిలబడతాం. అంతేగాని ఈ చిల్లరి పైసల కోసమో లేదంటే ఎవరో వేసే ఎంగిలి మెతుకుల కోసమో మగధా న్యూస్ వాళ్ళ పక్షాన నిలబడదు. వ్యక్తి పూజలు, వ్యక్తుల భజనలు చెయ్యదు మగధా న్యూస్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సనాతని అని చెబితే 100% జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయనకి ఏ కష్టం వచ్చినా ఆయన ఇంటెన్షన్ ని మేము బలంగా ముందుకు తీసుకువెళ్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారితో మాకేమైనా వ్యతిరేకత ఉందా? పర్సనల్ గొడవలు ఏమైనా ఉన్నాయా? వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? రాజకీయ వైరుధ్యాలు ఏమైనా ఉన్నాయా? ఏ విధంగానూ జగన్మోహన్ రెడ్డి గారితో ఎలాంటి గొడవలు లేవు. ఒక వ్యక్తిగా ఆయన గౌరవిస్తాం, కానీ ఆయన భావజాలం, ఆయన చేస్తున్న క్రీడ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో శవ రాజకీయాలు జరుగుతున్నాయి. శవం కులం రాజకీయం ఇది జరుగుతోంది. ఎక్కడైనా ఒక మనిషి శవంగా మారి అది తేలింది అంటే కనుక ఇమ్మీడియట్లీ ఆ శవానికి ఒక బోర్డు రావాలి, ఆ బోర్డు కులం పేరు కనబడాలి. ఆ కులం ద్వారానే రాజకీయం నడుస్తుంది. ఆఖరికి శవాలకి కులాలు వంటగట్టి ఆ కులాలతో చేసే రాజకీయం లాంటి పరిస్థితికి దిగజారింది ఆంధ్రప్రదేశ్. ఆ దుస్థితిలోకి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇంకా అభివృద్ధిలోకి ఎక్కడ వెళతాం? ఇదే కులాల చిచ్చుల్లో, ఇదే కులాల కొట్లాట్లలో ఇంకా మునిగిపోతుంటే అభివృద్ధి వైపు ఎలా వెళతాం? ఒక్కళ్ళు పట్టుకొని అభివృద్ధి వైపు ఒక్క మనిషి లాగుతుంటే, ఆ దిశని చూపిస్తుంటే ఒక్క మనిషితో సాధ్యం అవుతుందా? అందరూ నిలబడాలి. రాజకీయంగానే చేయాలి. ఇంకా ఎన్నాళ్ళు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదే జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కొన్నాళ్ళేమో ప్రాంతీయ విద్వేషాలు, తెలంగాణ గొడవలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత కులాల గొడవలు. ఇంకా ఎన్నాళ్ళు? ఇంకా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది రాష్ట్రం?